ఎలక్షన్ కమిషన్ అయితే ఈరోజు 8 మంది పోలీసులు వచ్చారు. రూములన్నీ చెక్ చేసుకున్నారు, జిప్పులన్నీ తీసుకున్నారు, బెడ్లన్నీ చెక్ చేసుకున్నారు. పాపం ఏం దొరుకుతుంది వాళ్ళకి? ప్రొఫైల్ దొరికింది, ఏదైనా ఉంటే కదా దొరకడానికి. ఎంత స్వయంగా క్లియర్గా చెప్తున్నాను మీడియాలో, 5 లక్షల రూపాయలు అడుగుతున్నాం ప్రజాశాంతి పార్టీలో. పార్టీ ఎక్స్పెన్సెస్కి ఎమ్మెల్యేగా నిలబడాలంటే 28 లక్షలు ఖర్చు పెట్టండి. ఆ 5 లక్షలు కూడా నేను హెలికాప్టర్లో తిరగడానికో, లేదా కరపత్రాలు పంచడానికో, మీటింగులు పెట్టడానికో. అక్కడేమో 5 కోట్లు తోచుకుంటూ వారి దగ్గరికి వెళ్ళలేదు, 50 కోట్లు టికెట్ అమ్ముకుంటున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, 6 లక్షల కోట్లు ఉన్న వారు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. ఏమీ డబ్బు లేని వారి దగ్గర మా దగ్గరికి వచ్చారు. తెల్లవారి వెల్కమ్ అన్నాం, మేము వీడియో తీసాం, వాళ్ళు వీడియో తీసుకున్నారు. ఏముంటేనే కదా దొరకడానికి. దొంగల దగ్గర డబ్బు ఉంటుంది, అవినీతి పనుల దగ్గర డబ్బు ఉంటుంది, మా దగ్గర ఏముంటుంది? మరలా రండి, ఎనీ టైం, నో ప్రాబ్లం, మీరే క్యాండిడేట్లు పంపించి మీరే రావచ్చు కావాలంటే. కనుక నాకు మాత్రం సంబంధం లేదు. అందరికీ చెప్పాను, మన స్టేట్ కోఆర్డినేటర్లు ఉన్నారు ఇక్కడ, వాళ్ళకి చెప్పాను, హరినాథ్కి చెప్పాను, రమేష్కి చెప్పాను, శిరీష్కి చెప్పాను, సూర్యకి చెప్పాను. మరి సురేష్ నాతో ఉన్నాడో లేదో ఆయనకి తెలియదు, నాకు తెలీదు. మీడియా నుంచి బహిష్కరించారు మీడియా వాళ్ళు. పాపం విశాల జాయిన్ అయ్యాడట. మీరందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, అవినీతి లేని రాజ్యం, అందరికీ అధికారం, అందరి అభివృద్ధి మన ధ్యేయం. అయితే తెలుగుదేశం పార్టీలో ఉన్న రెబల్స్ ఎందుకు వచ్చి జాయిన్ అవుతున్నారు? జగన్ పార్టీలో ఉన్న రెబల్స్ ఎందుకు వచ్చి జాయిన్ అవుతున్నారు? ఆ పార్టీలో ఉన్నవారు, పవన్ కళ్యాణ్ పార్టీలో ఉన్నవారు రిజైన్ చేసి నిన్న ఇద్దరు కాల్ చేసి, సార్ మాకు టికెట్ ఇప్పించగలరా, టైం లేదు, అయినా మీకే మేము సపోర్ట్ చేస్తామనడానికి కారణం ఏంటి? వారందరికీ తెలుసు, హెలికాప్టర్ ఎగురుతుంది, గ్లాసు పగిలిపోద్ది, ఫ్యాను సైకిల్ తుప్పడిపోయాయి. ఆంధ్రాని అమెరికా చేసే బాధ్యత కేవలం ధైర్యం, సత్తా కేఏ పాల్కే ఉంది అని అన్ని మీడియా వాళ్ళు ఇంటర్వ్యూలు చేసినప్పుడు, సర్వేలు చేసినప్పుడు, నిన్న మోజో రాత్రి అడగండి వారిని, 10లో 8 మంది పాల్కే ఓటేస్తానని తిప్పారు. నిన్న కాక మొన్న TV9 99 మంది తెలుగుదేశం కార్యకర్తల్లో, లీడర్స్లో 99 మంది మనకు ఓటేస్తామని. జగన్ మోటార్ బైక్ ర్యాలీస్ అందరూ పాలే పాల్, కేఏ పాల్. అయితే మనకు ఒక వీక్నెస్ ఉంది. ఈరోజు నేను చెప్పకపోతే నన్ను మీరు బ్లేమ్ చేస్తారు, మీరు ఎందుకు సీఎం కాలేదని. నేను సీఎం కావాలి అంటే దేవుడు, ప్రజలు, అద్భుతమైన ఓట్ బ్యాంకు, గొప్ప మీడియా సపోర్ట్ ఉంది. మనకు లేనిది ఒకటే, అందుకే ఈ ప్రెస్ మీట్ పెట్టా. మీరు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే 5,000, 10,000 కృష్ణమాదికి వచ్చినట్టు వస్తాయి, లేదా మొత్తుపల్లి నరసింహలో 6 టైం ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్. బొత్స సత్యనారాయణని చిత్తుగా చీపురు పిల్లలో ఓడించాలి అంటే 1000 కోట్లు దోచుకునేవాడిని. ఏ చిన్న ఒకరిని నిలబడడానికి వచ్చినా నిలబెడతాం, గెలిపిస్తాం. మా దగ్గర మెయిలింగ్ లిస్టు 2500ది మేము 2-3 ఛానళ్ళకి పంపించాం, ఇంక్లూడింగ్ TV9 అండ్ AP 24/7. మీకు అందరికి ఇచ్చామంటే ఇచ్చేస్తాం. మీడియా మిత్రులారా, నిన్నటి నుంచి అడుగుతున్నాను, మీ హెల్ప్ కావాలని మీరు చేయట్లేదు. మిమ్మల్ని కూడా కొంతమందిని బహిష్కరిస్తున్నాను. ఈరోజు గుడ్ న్యూస్ మీ అందరికీ ఆఫర్ చేశాను, మీరు రాలేదు. ఇదిగో కర్నూలు నుంచి ABN ఆంధ్రజ్యోతి 15 సంవత్సరాల రిపోర్టర్ వచ్చారు. పాపం 2 లక్షలు 3 లక్షలు డొనేషన్ ఇద్దాం. నేను అన్నా, రిపోర్టర్స్కి ₹1 తీసుకోము అన్నాను కదా మీతో. అంతే, రండి, ఇలాగా పార్టీలో చేరండి, ఫామ్ తీసుకోండి. నాకు ఇచ్చినాడు. నేను గత 20 సంవత్సరాల నుంచి ఆంధ్రభూమి, ఆంధ్ర జ్యోతిలో పనిచేస్తున్నాను, ప్లస్ గ్రౌండ్ రిపోర్టర్గా ఉన్నాను కర్నూలు జిల్లా. నాకు బీఫామ్ ఇచ్చాడు ఎంపీ పార్లమెంటుగా. అన్నగారికి నాకు థ్యాంక్స్. రూపాయి కూడా, ఒక 10 రూపాయలు కూడా నాకు నేను అన్నకి ఇవ్వలేదు. అది మీరు ఎమ్మెల్యే అన్నారు, సగం ఎంపీ అంటున్నారు. చూద్దాం. ఏంటి ఈ మధ్యన ప్రశ్నలు ఏమనుకున్నా?
సభాష్. అంత దూరంగా కూర్చున్నావు అంటే నువ్వు నిన్ను నువ్వే బహిష్కరించుకున్నావు ఆల్రెడీ. వెరీ గుడ్. వెలువైపడ్డాడు. ఎంత దూరం ఎందుకు, లేకపోతే ఎప్పుడు ముందుని కూర్చునేవాడు కదా అందంగాన. ఓకే, బాగా ఆలకించండి. మరి ఒక్కసారి చెప్తున్నాను, లైవ్ ఇస్తున్న వారందరికీ శుభాకాంక్షలు, దైవ దీవెనలు, వందనాలు. అందరూ లైవ్ ఇస్తున్న వారినే దీవించండి, ఎక్కువ లైవ్ ఇవ్వని వారిని తక్కువ దీవించండి. ఎక్కువ కవరేజ్ ఇచ్చిన వారిని ఎక్కువ దీవించండి, తక్కువ కవరేజ్ ఇచ్చిన వారిని తక్కువ దీవించండి. అసలు కవరేజ్ ఇవ్వని వారిని ఆ ఛానల్ మీరు వాచ్ చేయకండి, చెప్పించు. ఆ ఛానల్ వాచ్ చేయకూడదు. ఎందుకంటే నీతికి మారుపేరైన ప్రజాశాంతి, ఆంధ్రాని అమెరికా చేయగలిగిన ప్రజాశాంతి. ఒక్కసారి ఆలకించండి మీ అందరూ. 13 జిల్లాల్లో ఉన్నవారు మీరు విజయవాడ రాకపోతే మా జిల్లా కోఆర్డినేటర్లు ఉన్నారు, మీ దగ్గరకు వచ్చేస్తున్నారు. ఏ ఫార్ములు బి ఫార్ములు పట్టుకొని మీరు అక్కడికక్కడే రేపు నామినేషన్ చివరి దినం కనుక నేను నరసాపురంలో ఉదయం 11 గంటలకు మరలా MP 3 సెట్స్ నామినేషన్ వేస్తున్నాను. ఆల్రెడీ వేశాను. ఆల్రెడీ ప్రమాణ స్వీకారం అయిపోయింది. రిటర్నింగ్ ఆఫీసర్ నన్ను రావాల్సిన లేదన్నారు. అయినప్పటికీ ఎమ్మెల్యేగా కూడా వేస్తున్నాను కనుక 12 గంటలకి నరసాపురంలో ఎమ్మెల్యేగా వేస్తున్నాను. 1 గంటకి భీమవరంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. ఇప్పుడు మీ సత్తా చూపించండి. నర్సాపూర్ 7 నియోజకవర్గ పార్లమెంటు నియోజకవర్గం 7 నియోజకవర్గాలు మొత్తం మనం స్వీప్ చేయాలి. అంటే ఇండిపెండెంట్ వారందరూ విత్డ్రా అవ్వండి, రెబల్స్ అందరూ విత్డ్రా అవ్వండి, ఇంకా అవ్వగలిగితే చిన్న చిన్న పార్టీ వాళ్ళందరూ విత్డ్రా అవ్వండి. ఈ పెద్ద పార్టీల సత్తా మనం చూద్దాం. చిత్తుగా ఢిల్లీలో బీజేపీని, కాంగ్రెస్ని ఢిల్లీ కేజ్రీవాల్ ఎలా ఓడించాడో అలా ఓడిద్దాం. మనం అందరం ఏకమవుదాం. చూడండి, మనకి ఏ కులానికి తేడా లేకుండా. ఇప్పుడు మీ అందరికీ నా నీతి, పొలిటికల్ నీతి తెలిసింది. ఈయన దైవజనుడు, ఈయన శాంతి దూత, ఆయన మాట నిలబెట్టుకుంటాడని మీకు ముందు నుంచి తెలుసు. ఇప్పుడు మేము ఇతరులాగా 5 కోట్లకి 10 కోట్లకి టికెట్ అమ్మట్లే. వాళ్ళందరికీ జగన్కి 15%, చంద్రబాబు నాయుడికి 15%, పవన్ కళ్యాణ్కి 4-5%, ఇతరులందరికీ 4-5%, మొత్తం 40-50% ఉంది. మనకి మినిమం 50% ఉందని మీ మీడియా వాళ్ళే ఇప్పుడు రిపోర్ట్ చేసేశారు, ఇన్వెస్టిగేట్ చేశారు. 80% ఉందంటున్నారు. అయితే మనకు ఒక వీక్నెస్, అది కూడా ఇప్పుడే చెప్తున్నాను. ఎలక్షన్స్ సడన్గా పెట్టించేశారు. మనకి టైం సరిపోలేదు, టూర్కి సరిపోలేదు. ఇది చంద్రబాబు నాయుడు గారి కుట్రని విన్నాను. జగన్ ఏమో ఇంకా మా హెలికాప్టర్ గుర్తుని తీసేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఆయన తీయలేడు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ముందు మనకి ఇచ్చింది ఫిబ్రవరి 9ని 11 అనుకుంటా, 21ని మళ్ళా వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు, 25ని విత్హోల్డ్ చేసి నోటీస్ ఇచ్చారు, మరలా మార్చి 9ని మనకి హెలికాప్టర్ గుర్తు ఇచ్చారు. కనుక హెలికాప్టర్కే మీరు ఓటు వేయండి. అయితే ఈరోజు నేను ఇచ్చిన ఎమ్మెల్యే ఎంపీ సీట్లు, మా కోర్ కమిటీ ఇచ్చిన ఎమ్మెల్యే ఎంపీ సీట్లు, గౌడ్ గారేంటి, దానగౌడ్ గారేంటి, గోవింద్ శీలన్ గారేంటి, యాడమ్ గారేంటి, వీరందరూ ఏం చేశారంటే చక్కగా సెలెక్ట్ చేశారు క్యాండిడేట్లు. కానీ తక్కువ మెంబర్స్ అయినందువల్ల, తక్కువ టైం అయినందువల్ల అందరినీ కరెక్ట్గా సెలెక్ట్ చేయలేపాం. 2500 మంది మెయిలింగ్ లిస్ట్ ఉందా లేదా అని కొందరు ప్రశ్నిస్తారని TV9కి AP 24/7కి పెట్టాం. ఇంకొక విషయం, అన్ని ఛానల్కి పెట్టేయండి. విజయ్ లేదా సురేష్, అన్ని ఛానల్కి మన లిస్ట్ పెట్టండి. డిసెంబర్లో ఎవరు జాయిన్ అయ్యారు, జనవరి ఫిబ్రవరిలో ఎవరు జాయిన్ అయ్యారు. అయితే మిమ్మల్ని పిలవడం లేట్ అయింది, కొంతమంది రావడం లేట్ అయింది, కొన్ని ఈమెయిల్లు తప్పొచ్చాయి. ఆ చంటలో దాదాపు 70 మంది అప్లై చేశారు. ఆదోనిలో 8 మంది, కాకినాడలో 12 మంది అనుకుంటా. మీరు చూడండి అవన్నీ ఎంత మంచి క్వాలిఫైడ్ పీపుల్, BA BEd MA MID PhD, ఇవన్నీ చక్కగా డిగ్రీలు, నాకంటే ఎక్కువ డిగ్రీలు ఉన్నవారు, తెలివైన వారు యువత చేశారు. మీకు ఇదే లాస్ట్ ఇన్విటేషన్, ఈరోజే లాస్ట్ డే. మీరు వచ్చి B ఫారాలు A ఫారాలు తీసుకోవడానికి. ఎంపీగా నిలబడాలా A ఫారం, ఎమ్మెల్యేగా నిలబడాలా B ఫారం. మీరు ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన లేదు. పార్టీ ఫండ్ ఎక్స్పెన్సెస్కి 5 lakhs ఇస్తే సరిపోతుంది.
ఇప్పుడు జర్నలిస్ట్కి ఫ్రీగా ఇచ్చాం, ఇంకెవరైనా జర్నలిస్ట్ వికలాంగులకు ఫ్రీగా ఇచ్చాం. ఇంకెవరో ఆయన పాపం ఏం పేరు ఆయన పేరు 93 year old సమర వీరులు సమర యోధులు వారు అడిగారు, వారు టికెట్ ఇచ్చాము, కొంచెం మేము ఖర్చు పెట్టుకుంటాం అన్నారు. ఇచ్చినా లేకపోయినా వారికి కూడా మేము టికెట్ ఇస్తున్నాం. కనుక మీరు చేయవలసింది ఏంటంటే, ఇప్పుడు నేను లైవ్ టీవీలో మాట్లాడుతుంది ఏంటంటే, దయచేసి మీరు రెబల్స్గా పోటీ చేయకండి. మిమ్మల్ని కోఆర్డినేటర్లుగా పెట్టి 100 కోట్లు నియోజకవర్గానికి నేను ఇస్తా, మీరు ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేయండి. లేదా విత్డ్రా చేసి మేము పెట్టిన క్యాండిడేట్ని మీరు కన్ఫర్మ్ చేయండి, క్యాంపెయిన్ చేయండి. ఈ 2 అవినీతి పార్టీలు, జగన్ పార్టీ, చంద్రబాబు నాయుడు గారి పార్టీకి ఒక్కరు కూడా ఓటేయకూడదు. పవన్ పార్టీకి ఒక్కరు ఓటేయకూడదు. ఈసారి కేవలం బీఎస్పీ ఏంటి, చిన్న చిన్న సిపిఐ సిపిఎం ఏంటి, మీరందరూ కూడి ఏకైక బడుగు బలహీన వర్గాలైన పార్టీ ప్రజాశాంతి పార్టీ. అంతకంటే ముఖ్యం, చిన్న చిన్న పార్టీలో బీఎస్పీ బడుగు బలహీన వర్గాల పార్టీ అయినప్పటికీ ఇక్కడ వారికి ఓట్ బ్యాంక్ లేదు. దయచేసి అర్థం చేసుకోండి. వాళ్ళకి 0.5%, 1% కూడా లేదు. కనుక మీరు బీజేపీకి ఓటేయకండి, 1% వేస్ట్ చేయకండి. కాంగ్రెస్కి ఓటేయకండి, 2% వేస్ట్ చేయకండి. ఇండిపెండెంట్గా మీరు నిలబడకండి. నా మీద గౌరవం ఉంటే, రాష్ట్రం మీద ప్రేమ ఉంటే, దేశం మీద ప్రేమ ఉంటే ఒక్క అవకాశం ఇవ్వండి. ఒకే సంవత్సరంలో ఆంధ్రాని ఎన్ని విధాలుగా అమెరికా చేస్తానో ఇప్పుడు చెప్తా. రుణాలన్నీ మాఫీ చేస్తా అందరికీ, రైతులకు, డ్వాక్రా మహిళలకు, చేనేత కార్మికులకు, ఆటో ఓనర్స్కు 1 yearలో. 2, గెలిపించిన ప్రతి నియోజకవర్గానికి 100 కోట్లు ఇచ్చి మంచి హాస్పిటల్, ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇస్తాం. 3, 35 లక్షల నిరుద్యోగులకు లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తాను 1 yearలో. 4, స్మార్ట్ సిటీలుగా చేసి విజయవాడ, హైదరాబాద్ ఏ విధంగా ఉందో విజయవాడను ఆ విధంగా చేస్తాం. అది 1 yearలో అవ్వదు, బహుశా 2-3 yearsలో అవుద్ది. నర్సాపూర్లో లాంగ్ వే రన్ ఎయిర్పోర్ట్ బిల్డ్ చేస్తాను, నన్ను గెలిపిస్తే అక్కడ ఎంపీగా, ఎమ్మెల్యేలుగా. తిరుపతి, విశాఖపట్నం సిటీని ఇంకా అభివృద్ధి చేస్తాం. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కనీసం 5 నుండి 10 కంపెనీలు పెట్టి ప్రతి జిల్లాకి 1,00,000 ఉద్యోగాలు మినిమం కొత్త చేసి చూపిస్తా. నిరుద్యోగులారా, ప్రపంచంలో ఎవరు చేయని నేను 8 చేశాను. అది దేవుని కృప. హైయెస్ట్ పెయిడ్ స్పీకర్, నోరిప్పి మాట్లాడితే నిమిషానికి ₹1 నుంచి 5 కోట్లు ఇచ్చారు నిమిషానికి. ప్రపంచంలో ఏకైకంగా ఎవాంజలిస్ట్ అని పేరు పొందా, నెంబర్ 1 అని. 250 కోట్లు ఫాలోవర్స్, 750 కోట్లు అంటే 1 in 3. 7 యుద్ధాలు ఆపాను దేవుని కృపలో. 17 సార్లు నోబెల్ పీస్ ప్రైజ్ నామినీ అయ్యాను 7 కంట్రీస్ నుంచి. ఈ సంవత్సరం బీజేపీ నుంచి. 4, ప్రపంచంలో ఎవరికి పార్లమెంట్లో స్పీచ్ ఇవ్వడానికి అవకాశం ఎవరు నాకు తప్ప. అది ముస్లిం పార్లమెంట్ అయిన సుడాన్ అవ్వచ్చు, రవాండా, బురుండి యుద్ధ దేశాలు అవ్వచ్చు, ఐవరీ కోస్ట్ లాంటి పార్లమెంట్లో స్పీచ్ ఇవ్వడానికి. ప్రపంచంలో గాంధీ మొదలుకొని, ఆడాం మొదలుకొని ఈ రోజు వరకు ప్రైవేట్ సిటిజన్స్ ఆపర్చునిటీ లేదు. 5, 40 లక్షల వితంతువులకు, 3,10,000 అనాథులకు, 7 కోట్ల బీదలకు భోజనం పెట్టాం, రెస్క్యూ చేసాం, రిలీజ్ చేసాం. ఇలాగ ప్రపంచంలో ఏకైక మానవుడిని 2 747లు ఈ రోజు కూడా ఉన్నాయి. వాటి కమర్షియల్, వాటి విఐపి పార్టీ. ఇలాగ లిస్ట్ చెప్పుకొని పోవాలంటే 8లో నెంబర్ 1, అనేకుల్లో నెంబర్ 2, నెంబర్ 3. అది ఎవరి వలన అయింది? కేవలం యేసు కృప, దేవుని కృప, మా తల్లిదండ్రుల ప్రార్థన. నాలో ఏమి లేదు. 10th ఫెయిల్ అయ్యాను, తర్వాత BA డిస్కంటిన్యూ చేశాను 2nd year. నా ఫారం మీరు చూస్తారు రేపు మండే. ప్రపంచంలో ఎక్కడా ₹1,00,000 ఆస్తి లేదు. కేవలం $2,000 అప్పు క్రెడిట్ కార్డు ఉంది. తెల్లవారు 3 గంటలకి నా భార్యకి $1,000. ఇది నీతి నిజాయితీ. అంటే తప్పు నింపితే నన్ను క్యాన్సిల్ చేస్తారు. ఇది కేఏ పాల్. 300 కోట్లు ఉందని ఒకడు, 500 కోట్లు ఉందని ఒకడు, 80 కోట్లు ఉందని ఒకడు. వాళ్ళకు ఉన్నాయి 3 లక్షల కోట్లు, 6 లక్షల కోట్లు. దొంగ డబ్బు, తెల్ల డబ్బు 300 కోట్లు, 30 కోట్లు. వీళ్ళు నా వల్ల మీరు గెలిపిస్తారు, వీరు నా వల్ల మీరు అధికారంలో తీసుకొస్తారు. ఈ నరహంతకుల్ని
ఈ అబద్ధికుల్ని, ఈ దుష్టుల్ని, ఈ దుర్మార్గుల్ని, ఈ కుటుంబ రాజకీయాల, ఈ కుల రాజకీయాల చూడండి, మా ఏమీ కుల ఫీలింగ్ లేదని ఈరోజు నలుగురు కమ్మ క్యాస్ట్ నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇచ్చాం. ఎమ్మెల్యే ఎంపీ రెడ్డిస్కి టికెట్ ఇచ్చాం, బీసీస్కి టికెట్లు ఇచ్చాం, దళితులకి, క్రిస్టియన్స్కి, పాస్టర్స్కి టికెట్ ఇచ్చాం, జర్నలిస్ట్కి ఇచ్చాం, మహిళలకి, ముస్లిమ్స్కి టికెట్ ఇచ్చాం. ఇదన్నీ నీతి. వికలాంగులకి ఇచ్చాం. మాకున్న ఓట్ బ్యాంకు వాళ్ళందరికీ కలిసి లేదని మీకు తెలుసు. అలాగని మనం గెలవాలి అంటే ఇంకో మాట చెప్తున్నా, సడన్గా ఏప్రిల్ 30న రావాల్సింది 11న వచ్చింది. ఈరోజే లాస్ట్ డేట్. బీ ఫార్ ఆల్, ఏ ఫార్. నేను వరీ అవుతున్నా. అర్థమైందా మీకు? నేను వరీ అవుతున్నా. మీడియా మిత్రులారా, మా లిస్టు తీసుకొనైనా మీరు కాల్ చేయండి, లేదా మీకున్న రెబల్స్ తెలుగుదేశం, వైసీపీ, వైఎస్ఆర్సీపీ ఎవ్వరూ గెలరు కనుక విత్డ్రా చేసుకుందరు. మా ఫారంతో కూడా వేసేయండి. గెలవాలి అంటే హెలికాప్టర్. ప్రజాశాంతి పార్టీ 30-40 ఓట్లు 100కి ఎక్కడా తక్కువ లేవు. 70-80 ఓట్లు కూడా ఉన్నాయి. వాళ్ళందరికీ ఉన్న మొత్తం 3 పార్టీలకు ఉన్న దానికంటే డబల్ ఉంది. అది మీరు మీ ఛానల్ ద్వారా రుజువైపోయింది ఈ 2-3 రోజులు. అయినా మీ ఛానల్లో ఇది కొంచెం 2 వారాల ముందు చేస్తే ఎంత బాగున్ను. ఫిబ్రవరి 20 నుండి మార్చి 20 వరకు నన్నెందుకు బహిష్కరించారు? ఆ చింతమనేని ప్రభాకర్ని తిట్టానని చెప్పారు. అది చూసారా, ఆయన ఒప్పేసుకున్నాడు. సభాష్. అంటే ఎందుకు తిట్టానో ఆయన ఎవరో నాకు తెలియకుండా, అంటే ఆయన దళితులను బుల్షిట్ అన్నాడని ఇంకొక ఆయన. నా భార్య దళిత, ప్రేమించి పెళ్లి చేసుకున్న ఒక దళితుల అమ్మాయిని బాధేసింది, తిట్టా, వెంటనే క్షమించేశా. నాకు కోపం 1 నిమిషం ఉంటుంది, ప్రేమ 1 సంవత్సరం ఉంటుంది. మీ అందరికీ తెలుసు. నా చుట్టూ ఉన్నాడు. చూడు సురేష్ ఇక్కడ నిలబడేటంటే కారణం ఏంటి? ప్రేమ ఉండబట్టే. రమేష్ ఇంకా ఇక్కడ నిలబడేటంటే కారణం ఏంటి? ప్రేమ ఉండబట్టే. వాళ్ళు నా బిడ్డలు, నా తమ్ముళ్ళు, నా మిత్రులు. ఏరా వింటున్నావా సురేష్? నీ పేరు ఎందుకు పోడుతున్నాను రా? నువ్వు టీడీపీ ఏజెంట్ అయినా నీ పార్టీ ఓడిపోతుందిరా చిత్తుగానా. నీ సైకిల్ కుమ్మం ఏది నాకు వద్దు అవన్నీ వద్దు. ఇవన్నీ వైరల్ కనమాట మీకు ఇస్తుంది. చేసుకోండి, ఏమైతే చేసుకోండి. ప్రజాశాంతి పార్టీని గెలిపించండి. మీడియా మిత్రుల్ని, ఇండిపెండెంట్లని, తెలుగుదేశం, జనసేన, ఆల్రెడీ వైసీపీ పార్టీలో ఉన్న రెబల్సే కాదు, వాళ్ళు అప్లికేషన్లు వేసుకున్నా మీరు గెలవాలంటే హెలికాప్టర్, ఓడిపోవాలి అంటే, పగిలిపోవాలంటే ఆ తుప్పడిపోయిన సైకిళ్ళు, ఆ తుప్పడిపోయిన ఫ్యాన్లు. అందుకే కదా మళ్ళీ విజయసాయిరెడ్డి వెళ్ళి కూర్చున్నాడు ఢిల్లీలో. హాయ్, దేవుణ్ణి క్షమాపణ అడగొచ్చు కదా మీరు. ఎలక్షన్ కమిషనర్ని మీరు డబ్బు ఇచ్చి మోసం చేయగలరా? ఇప్పటికే 31 కేసులు ఉన్నాయట. ఎవరు? నిన్నే టీడీపీ వాళ్ళు చెప్తున్నారు జగన్కు 12 కాదట, 31 కేసులు ఉన్నాయట. మరి జగన్కి 31 కేసులు ఉంటే చంద్రబాబు నాయుడు గారికి 62 ఉంటాయి కదా. బయటకు వస్తే, సిబిఐ వస్తే 6 లక్షల కోట్లు అయితే. నేనట చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తున్నానట. చంద్రబాబు నాయుడు గారు, మీకు బాగా తెలుసు నేను ఎంత కోపంగా ఉన్నానో మీ మీద. ఒక్కరు కూడా మీకు ఓటేయకూడదు. నీతి నిజాయితీ ఉన్నవారు ఎవ్వరు టీడీపీకి ఓటేయకండి, జనసేనకు ఓటేయకండి, జగన్కు ఓటేయకండి. ఎందుకంటున్నా నీతి నిజాయితీ ఉన్నవారు. వాళ్ళు అభివృద్ధి చేశారా? రాజశేఖర రెడ్డి గారు చేశారట అభివృద్ధి. ఎక్కడ బాబు చేశారు రాజశేఖర రెడ్డి గారు అభివృద్ధి? ఒక్కసారి వెళ్ళి కడప చూడండి. ఒక్కసారి కడప చూడండి, అనంతపూర్ చూడండి, చిత్తూరు వెళ్ళి చూడండి చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి. ఇక్కడ ఈ విజయవాడ చుట్టూ మంచి మంచి భూములు ఉన్నాయని బినామీ పేరులో 53,000 ఎకరాల భూములు దోచుకున్నారని రిపోర్ట్ నా దగ్గర ఉంది. అది ఇన్వెస్టిగేట్ చేయిస్తాం. ఇదా నీతి? ప్రజలారా, మీరు కనీసం వాళ్ళకి బుద్ధి చెప్పరా? ప్రజాశాంతి పార్టీని గెలిపించండి. మీరు ఇక్కడికి రాకపోతే ప్రతి జిల్లాలో బి ఫార్ములు, ఏ ఫార్ములు ఉంటాయి.
రేపు ఉదయం 11 నుంచి 3 వరకు మీకు టైం ఉంది. అప్లికేషన్ బీఫారాలు తీసుకొని మా కోర్ కమిటీ ఒక్కొక్క మెంబరు, స్టేట్ కోఆర్డినేటర్ ఒక్కొక్కరు ఉంటారు మీకు ఇంటర్వ్యూలు చేయడానికి. జిల్లా హెడ్ క్వార్టర్స్కి మీరు రావాలంటే 2-3 గంటలు అంతే. శ్రీకాకుళంలో పలాస నుంచి శ్రీకాకుళం రావాలంటే 2 గంటలు, పాతపట్నం నుంచి 3 గంటలు, అలాగే విశాఖపట్నం పాడేరు నుంచి విశాఖపట్నం రావాలంటే 4-5 గంటలు. ఈరోజే బయలుదేరిపోండి. ప్రతి జిల్లాలో ఏ ఫార్మ్ బి ఫార్మ్స్ మా టీం, మా కోఆర్డినేటర్స్ ఉంటారు. ఒక్కటి మిస్ అవ్వకండి. ఆల్రెడీ వేసిన వాళ్ళు విత్డ్రా చేసుకోండి. ఇప్పటికే కనీసం 30 మంది ఎమ్మెల్యేలు మినిస్టర్లతో నిన్నటి నుంచి నేను మాట్లాడా. సిట్టింగ్ ఎమ్మెల్యేలతో మాట్లాడా. వాళ్ళకి భయం వేస్తుంది. వాళ్ళే నన్ను కాల్ చేస్తున్నారు. కొంతమంది నేను కాల్ చేస్తున్నా. చాలా పెద్దవాళ్ళు, 2,000 కోట్లు 8,000 కోట్లు ఆస్తిపరులు. మీరు ఆల్రెడీ కొంతమందిని చూసుంటారు. భయంతో వస్తున్నారు, కెమెరాలు ఉన్నాయని ఫోన్లో మాట్లాడుతున్నారు. భయపడకండి, వారు గెలవరు. గెలుపు ఖాయం మీది. మీరు నిలబడితే ప్రజాశాంతి పార్టీ తరపున హెలికాప్టర్ తరపున నిలబడితే 100% గెలుపు. ఇందులో 1% డౌట్ లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. నాయకత్వం ప్రజాశాంతి పార్టీ